లాస్ట్ వీకే మనం చెప్పుకున్నాం. ఈ 4వ తారీఖు ఎలక్షన్ ఫలితాలకి ముందు రోజునే కర్ణాటకలో ఉన్నటువంటి ఒక సీటుకి సంబంధించి, శృంగేరి సీటుకి సంబంధించిన దాంట్లో అంతకుముందు జరిగినటువంటి ఓట్ల లెక్కింపులో అతి తక్కువ ఓట్లతో గెలిచినటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ ఎమ్మెల్యే. అతనికి ఆ టైంలో ఏదైతే పోస్టల్ బ్యాలెట్ని పట్టించుకోకుండా కౌంట్ చేశారని అది కౌంట్ చేయించి కోర్టు ఫైనల్గా ఎమ్మెల్యే ఓడిపోయినట్టు ప్రకటించి బీజేపీ ఎమ్మెల్యే గెలిచినట్టు ప్రకటిస్తే అతని ప్రమాణ స్వీకారం కూడా జరిపోయింది. బట్ వారం తిరిగేటప్పటికి ఆ పదవి పోయింది. వివిధ కోర్టులో ఇది చిక్మగళూరు జిల్లా శృంగేరి శాసనసభ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వివాదంలో సుప్రీంకోర్టు స్టేటస్కో ఇచ్చింది. బీజేపీ అభ్యర్థి జీవరాజ్ వారానికే ఎమ్మెల్యే పదవి కోల్పోయారు. 2023 మేలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజేగౌడ గెలుపొందడం. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో తప్పిందం జరిగిందని బీజేపీ అభ్యర్థి జీవరాజ్ హైకోర్టు ఆశ్రయించడం. హైకోర్టు ఆదేశాల మేరకు జరిగిన పోస్టల్ ఓట్ల రీకౌంటింగ్లో బీజేపీ అభ్యర్థి జీవరాజ్ గెలుపొందినట్టు ఎన్నికల అధికారి ప్రకటించడం. దీంతో శాసనసభ స్పీకర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించడం. వారం రోజుల పాటు జీవరాజ్ ఎమ్మెల్యేగా కొనసాగారు. దీని మీద రాజగౌడ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ నేతృత్వంలో దిశభ ధర్మాసనం సోమవారం పిటిషన్ విచారించి స్టేటస్కో ఇచ్చింది. ఎందుకు మరి అట్లా విచారించారు? ఇప్పుడు కింద కోర్టులని నమ్మద్దా? ఇక మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు కొన్ని రోజుల పాటు ఎందుకు ఈ పెచ్చ పని?